అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర నవీ ముంబైలో ఓ యువతి హత్య సంచలనం సృష్టిస్తోంది. ఊరాన్ రైల్వే స్టేషన్లోని పొదల్లో ఆమె డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. ఆమె ముఖమంతా ఛిద్రమై ఒంటి నిండా గాయాలతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అయితే ఆమె డ్రెస్ ఆధారంగా 20 ఏళ్ల యశస్శ్రీదిగా గుర్తించారు. ఈ ఘటన ఢిల్లీలో శ్రద్ధావాకర్ను ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా చంపేసిన ఘటనను గుర్తు చేస్తుందంటున్నారు స్థానికులు. ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తుంది యశస్శ్రీ పాండే. ఈ నెల 25వ తేదీన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు పొదల్లో కుక్కలు పీకుతుంటున్న ఆమె డెడ్ బాడీని గుర్తించారు. ఆమె శరీరంపై చాలా చోట్ల కత్తిగాయాలున్నాయి. అలాగే ప్రైవేట్ పార్ట్స్ పైన పలుమార్లు దాడి జరిగిందని, చేతులు కాళ్లు కూడా విరిగిపోయాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే దావూద్ షేక్ అనే యువకుడిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యశస్శ్రీ తల్లిదండ్రులు. అతనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఆరోపిస్తున్నారు. దీంతో ఆ దిశగా విచారణ ప్రారంభించిన పోలీసులు అతనితో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ రికార్డులు గుర్తించారు. అయితే 2019 నుంచి యశస్శ్రీకి దావూద్ షేక్తో పరిచయం ఉంది. అప్పట్లో మైనర్ అయిన తమ బిడ్డని దావూద్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు యశస్శ్రీ తల్లిదండ్రులు. దీంతో అతనిపై అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత దావూద్ షేక్ తన స్వస్థలం కర్ణాటకకు వెళ్లిపోయాడు. అయితే ఇటీవల మళ్లీ యశస్శ్రీతో పరిచయం పెంచుకుని ఫోన్లో మాట్లాడుతున్నాడని, ఈ నేపథ్యంలోనే కర్ణాటక నుంచి ఉరాన్కు వచ్చిన దావూద్ యశస్శ్రీకి ఫోన్ చేసి పిలిచి దారుణంగా చంపేశాడని ఆరోపిస్తున్నారు ఆమె తండ్రి. అతని ఎన్కౌంటర్ చేయాలని లేదంటే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. मैं एकनाथ शिंदे साहब से यही करूंगा कि साहब इसके आगे ऐसी घटना ना हो, उसको या तो मेरी जो उरन की और बहनें हैं, लड़कियां हैं, उनके हवाले कर दो. ये तो आप कर नहीं सकते, तो फिर आप उसका तेलंगाना में जैसा हुआ था एनकाउंटर, वैसा अगर आपने रिजल्ट दिया तो आपको पूरा महाराष्ट्र मतलब बोलिए कि आपने कुछ कर दिया. अगर आप ऐसा करते हैं तो इसके आगे ऐसा दर्दनाक घटना. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. నిందితుడిని పట్టుకున్న తర్వాతే ఈ హత్యకు అసలు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.